హాయ్ మాస్టర్స్ అందరికీ కూడా ఆత్మీయ ప్రణామాలు. అందరికీ బ్రహ్మాస్ మెడిటేషన్ ఛానల్ కి స్వాగతం సుస్వాగతం. ముందుగా మనందరి గురువైన బ్రహ్మశ్రీ సుభాష్ పత్రి సారికి కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటూ చక్కగా ఈ రోజు ఒక సెషన్ ని ప్రారంభించుకుందాం మాస్టర్స్. ప్రతిరోజు కూడా అద్భుతమైన జ్ఞానాన్ని ఒక్కొక్క మాస్టర్ ద్వారా అందుకుంటూ ఉన్నాము. ఈ రోజు చక్కటి టాపిక్ తో మనతో పాటు జ్ఞానబోధన అందించడానికి హిమబిందు మేడం గారు ఆర్మూర్ నుంచి మనకు జూమ్ సెషన్ కి విచ్చేసి ఉన్నారు. మేడం గారు తీసుకున్న ఒక టాపిక్ మానవుడు అంటే ఏమిటి, ఈ చక్కటి అంశాన్ని ద్వారా జ్ఞానాన్ని అందుకుందాం. మేడం ముందుగా మీకు బ్రహ్మాస్ మెడిటేషన్ ఛానల్ నుంచి స్వాగతం సుస్వాగతం మేడం. థ్యాంక్ యూ. ఓవర్ టు యూ. థ్యాంక్ యూ మేడం. ముందుగా బ్రహ్మశ్రీ సుభాష్ పత్రి సారికి, రారో సారికి, రాజలక్ష్మి మేడంకి ధన్యవాదాలు. ఈ జూమ్ సెక్షన్ లో పాల్గొన్న మాస్టర్లందరికీ ధన్యవాదాలు. నా పరిచయం వచ్చేసి ఏంటంటే, నా పేరు హిమబిందు, మాది ఆర్మూరు. నేను ఇంతకు ముందు మెడిటేషన్ కి రాకముందు యోగా మాస్టర్ని. నేను యోగా చెప్తూ ఉంటాను, యోగా క్లాసెస్. అయితే దీంట్లోకి వచ్చిన తర్వాత నాకు అర్థమైంది, అంటే యోగాలో నియమాలు ఉంటాయి కదా, లాస్ట్ కు ధ్యానం అనేది ఉంటుంది. మరి ధ్యానం అనేది చిన్నప్పుడే పరిచయము, కానీ అది ఎలా చేయాలి ఎలా అనేది తెలియదు. అది మా సార్ ద్వారా నాకు పరిచయం అయింది ధ్యానము. నేను కడతాలు వెళ్ళడం జరిగింది. అక్కడ వెళ్ళిన తర్వాత చూసిన తర్వాత నాకు అర్థమైంది, ఈ జ్ఞానం నేర్చుకోవాలి, జ్ఞానం సంపాదించాలంటే అక్కడ కడతలో చూసిన తర్వాత నాకు అర్థమైంది. తర్వాత నేను ఇది ఇంకా సులువుగా, అంటే ఇంకా శ్వాస మీద ధ్యాస పెట్టి ధ్యానం చేయడం, జ్ఞానం సంపాదించుకోవడం అంటే నేను రారో సార్ దగ్గర, రాజలక్ష్మి మేడం దగ్గర స్పష్టంగా వాళ్ళ దగ్గర విన్నాను నేను. ఇది నా పరిచయము. అయితే మానవుడు అంటే ఏమిటి అంటే, మానవుడు అంటే 3 కలిపితే మానవుడు: శరీరము, మనసు, ఆత్మ. ఈ శరీరం ఏంటంటే మనకు కనిపిస్తుంది ఈ శరీరం, కానీ మనసు, ఆత్మ కనిపించదు. ఈ శరీరము మనకు చూస్తున్నాం కళ్ళతో ఈ శరీరాన్ని. ఇది అంటే ఈ శరీరంతోని మనము దేహం సంబంధించిన ఇవన్నీ చేస్తూ ఉంటాం. ఈ శరీరంతోని భోగాలు ఇవన్నీ సంపాదిస్తూ ఉంటాము. ఈ శరీరానికి అన్ని రకాలుగా అనుభవిస్తూ ఉంటాము. ఈ శరీరానికి మనము శరీర సుఖపడడానికి డబ్బు సంపాదిస్తాము, అలాగే ఆస్తుపాస్తులు సంపాదిస్తాము, ఇలా సుఖపెట్టడానికి సంపాదిస్తాం. కానీ మనసు, ఈ మనసు ఏమిటంటే మనకు కోరికలు కోరుతూ ఉంటుంది. ఈ మనసు వల్ల మనము ఎన్నో కోరికలు కోరుకుంటూ ఉంటున్నాం. ఏమిటంటే ఆ కోరికలు, మనకు చిన్న ఇల్లు ఉంటే పెద్ద ఇల్లు కావాలని, మనకు ఒక చిన్న బైకు, ఏదన్నా ఉంటే పెద్ద కారు కావాలని, ఇలా ఎన్నో కోరికలు కోరుకుంటుంది మనసు. కానీ తీర్చుకుంటున్నాం. చిన్నగా ఉంటే పెద్ద ఇల్లు కట్టుకున్నాం, తృప్తి నిండింది. తర్వాత చిన్న బండి ఉంటే కారు కొనుక్కున్నాం, తృప్తి నిండింది. అలా ఎన్నో కోరికలు కోరుతా ఉంటుంది ఈ మనసు. ఈ మనసు ఏమిటంటే కోతి లాంటిది, అంటే చంచలంగా చేస్తుంది అన్నమాట ఈ మనసు. ఈ మనసును చంచలంగా చేసే మనసుని మనము నిశ్చలంగా చేయాలి. నిశ్చలం నుంచి నిర్మలం, నిర్మల నుంచి పరిపూర్ణం. ఇలా ఈ మనసును చేయాలంటే మనము శ్వాస మీద ధ్యాస పెట్టి ధ్యానం చేయడం వల్లనే మనకు జరుగుతుందన్నమాట. అది ఎలా అంటే తీవ్రమైన ధ్యాన సాధన బాగా చేయడం వల్ల, అలా మళ్ళీ మనము ధ్యాన సాధనే కాకుండా జ్ఞానం బాగా సంపాదించుకోవాల. ఈ జ్ఞానం బాగా సంపాదించుకుంటే మనకు బుద్ధి అనేది వికసిస్తుంది అన్నమాట. ఈ మనసు మనకు
ఎన్నో రకాలుగా పరిపరలుగా ఆలోచిస్తూ ఉంటుంది. ఎగ్జాంపుల్ ఏంటంటే, ఈ మనసు ఎలా మనకు చేస్తుందంటే, ఎగ్జాంపుల్ ఆహ్, ఆహ్, ఏంటి మనము రీసెంట్‌గా చెప్పుకుంటూ ఉంటాం ఎప్పుడు కూడా అలెగ్జాండర్. అలెగ్జాండర్ ఏంటంటే, తన మనసు బాగా చంచలంగా ఉంది గాబట్టి ఎన్నో ఆహ్, ఆహ్, ఏంటంటే బాగా అందరి హ్మ్. రాజ్యాలన్నీ కూలగొట్టేసి, వాళ్ళ బంగారము, వాళ్ళ ఆస్తులు, వాళ్ళన్నీ ఎన్నో జేషిండు. అందరిని చంపుకుంటూ అలెగ్జాండర్. కానీ తర్వాత అతనేమనుకున్నాడంటే ఇది అంటే నేను బాగా సంతోషంగున్న అందరికంటే నేనే బాగా సంపాదించుకున్నా అనే భావంతోని, అహంకారంతోని ఎంతమందినో చంపి, చేసి అలా వాళ్ళందరి ఆస్తుపాతులు అన్నీ తీసుకున్నాడు. అంటే అవన్నీ సంపాదించుకొని, నాణాలన్నీ సంపాదించుకొని ఆహ్, అయితే ఇలా ఎళ్ళిపోతూ ఉండంగా ఒక ఊర్లో ఒక చెట్టు కింద ఒక ఋషి కూర్చొని ఉన్నాడు. అయితే ఈ ఊర్లో చెప్తూ ఉంటారు గదా! నీకంటే ఆనందంగా ఒక ఋషి కూర్చొని ఉన్నాడంటే, నాకంటే ఆనందంగా ఉన్నాడాయన. నాకంటే ఎలా ఆనందంగున్నాడో ఆయన ఒక చెట్టు కింద అని ఇలా భటులను పంపించి తీసుకురాపొండి అంటే, ఆ ఋషి రానంటాడు. మళ్ళీ ఇంకొకసారి పంపిస్తే, నేను రాను అని చెప్పేసి చెప్తాడన్నమాట. కానీ తనెందుకు రావడం లేదని జెప్పేసి ఈ ఇతనే ఋషి దగ్గరికెళ్తాడనమాట. ఎళ్లి నాకంటే ఆనందంగా ఉన్నవా? అని అడుగుతాడనమాట. అడుగుతే అవును అని జెప్పేసి చెప్తాడు. నాకంటే ఆనందంగా నువ్వు ఎలా ఉన్నావు? ఒక చెట్టు కింద ఇలా కూర్చొని, ఇలా మామూలు స్థితిలో అంటే ఏమీ లేని స్థితిలో ఉన్నావు గదా! నేను చూడు రాజ్యాలన్నీ కూలగొట్టేసి, బంగారం ఇవన్నీ తీసుకొని, ఇవన్నీ నేనెంతో ఆనందపడుతున్నా అని చెప్తాడు. అయితే అప్పుడు ఋషి ఏమంటాడంటే నువ్వు అంటే అవిట్లని చూసి మురిసిపోయి ఆనందపడుతున్న నువ్వనుకుంటున్నావు. కానీ నేను ఇలా ఉన్నా గూడా నేను సంతోషంగా ఉన్నాను అని అంటాడు. నువ్వు ఎలా సంతోషంగా ఉన్నావని అని ఆహ్, అలెగ్జాండర్‌ని అడిగితే ఋషి ఏమంటాడంటే అంటే ఎవ్వరిని గూడా నేను అన్యాయం జేయకుండా నేను బాగా సంతోషంగా ఉన్నా అని చెప్తాడనమాట. అప్పుడు అలెగ్జాండర్‌కి అర్థమవుతుంది. అంటే వీళ్ళందరిని నేను ఇలా చేసినందుకు వాళ్ళ కర్మ నాకు చుట్టుకుంటది. వాళ్ళ వల్ల అంటే నా వల్ల ఆళ్ళెంతో బాధపడ్డారు అని ఆయనకు అర్థమైపోయి వెళ్తుండగానే తన ఆరోగ్యం కొంచెం నశించిపోతుందనమాట. అప్పుడు ఆళ్ళ భటులకు చెప్పేసి, "నేను తెలవకుండా చాలా తప్పు చేశాను. ఆహ్, వాళ్ళు నా వల్ల ఎంతో బాధపడ్డారని" చెప్పేసి ఆయనేం చేస్తాడంటే, నేను ఆహ్, అంటే భూమి మీదకచ్చేటప్పుడు ఏమీ తీసుకొని రాలేదు. ఎళ్ళేటప్పుడు కూడా ఏమీ తీసుకపోతలేనని చెప్పేసి, తన అంటే తనది శవానికి అదుంటది గదా! ఆశ్రమం తయారు చేసేది. అలా తయారు చేసుకొని, నా చేతులు 2 ఇలా పైకి ఉంచు అని చెప్పేసి అలా భటులకు చెప్పి చెప్తాడనమాట. అలా తయారీ చేసుకుంటాడు. అంటే నేను అచ్చేటప్పుడు ఏమీ తీసుకొని రాలేదు. ఎళ్ళేటప్పుడు ఏమీ తీసుకెళ్తలేను. అంటే అతనికి లాస్ట్ మొమెంట్‌లో అర్థమైందనమాట. అంటే మన మనసు ఇలా చంచలంగా ఉంటుందన్నమాట. మనసు ఇలా చంచలమైనప్పుడు ఇలాంటి మనం ఎన్నో తప్పులు చేస్తున్నామనమాట. అంటే చూడండి, మనం ఈ జన్మల్లోనే ప్రతిసారి మనకు పరిచయం కావడం వల్ల మనము ఇంతన్నా తెలుసుకోగలిగాము. కానీ మనము ఎన్నో జన్మల నుంచి ఎన్నో పాపకర్మలు తర్వాత పుణ్యకర్మలు పుణ్యకర్మలు తక్కువ చేసినట్టున్నాం గానీ, పాపకర్మలైతే బాగా చేసినామనమాట. అంటే నా జీవితానికి నేను జెప్పుకుంటున్నాను. అంటే అలా చేసినాం కాబట్టి, ఈ జన్మలో మనం అనుభవిస్తున్నామనమాట. అంటే ఎన్నో జన్మల నుంచి చేసుకుంటొచ్చినాం కాబట్టి, ఈ జన్మలో మనం అనుభవించాల్సిందే గదా! ఆ కర్మలనేది. అలా అనమాట. మన మనసు ఎంత చంచలంగా ఉంది. ఆ చంచలమైన మనసుని పత్రిసార్ ద్వారా
మనము ఆ మనసు నిశ్చలంగా చేసుకోవడానికి ఈ శ్వాస మీద ధ్యాస పెట్టి ధ్యానం చేయడం వల్ల మనకు ఎంత ఎంత అంటే బాగా నేర్చుకుంటున్నాం. అంటే ప్రతి ఒక్క విషయాన్ని నేర్చుకోగలుగుతున్నాం అంటే. అంటే మనం ఎలా చూడాలి, ఎలా మాట్లాడాలి, ఎలా వినాలి, ఎలా నడవాలి, ఎలా వంట చేయాలి, ఎలా ఉండాలి, ఇవన్నీ మనకొక ప్రతి విషయం మనకు గురువు చెప్పడం ఎంత గొప్ప విషయం అంటే అది చాలా గొప్ప విషయం. అంటే పత్రి సార్ దగ్గర రాఘవ సారు, రాజలక్ష్మి మేడం నేర్చుకొని ఎంత బాగా మాకు చెప్తున్నారంటే నాకైతే బాగా ఆనందంగా ఉంది అన్నమాట. వాళ్ళు చెప్తూ ఉంటే, వాళ్ళ దగ్గర నేర్చుకుంటూ ఉంటే. అంటే కడతాలు వెళ్లి పత్రి సార్‌ని ఎన్నో సార్లు చూసి చేసినా కానీ సార్ దగ్గరికెళ్ళి మాట్లాడే ధైర్యం నాకు లేకుండే. కానీ రారసాద్ దగ్గరికొచ్చిన తర్వాత అంటే నేను ఎందుకు భయపడుతున్నాను, ఇలా నేనెందుకున్నానని ఎన్నో సార్లు అనుకున్నాను. అంటే ఏమో నేను గత జన్మలో ఏం జేషినో, పుట్టినప్పటి నుంచి తర్వాత తెలిసే వరకు గూడా ఎన్ని హింసించినో, ఏం జేషినో తెలవది. అంటే హింసే ఒకటే కాదు, మాట వల్ల కూడా, చేత వల్ల కూడా ఇట్లాంటి కూడా హింసలనేది ఉంటుంది గదా! అలా అన్నమాట. అలా నేను బాగా ధైర్యాన్ని కోల్పోయాను. సార్ దగ్గరకొచ్చిన తర్వాత నేను ధైర్యం అనేది బాగా నేర్చుకున్నాను. ఎలా మాట్లాడాలి, ఎలా ఉండాలని బాగా నేర్చుకున్నాను. అలా అన్నమాట. సార్ ద్వారా నేను మేడం ద్వారా ఎన్నో నేర్చుకుంటున్నాను. అంటే నేర్చుకుంటున్నానంతే. ఇంకా ఆచరించాలి. అవిట్లని ఆచరించిక చెప్పాలి. అట్లా అన్నమాట. ఈ మనసనేది అట్లా చంచలంగా ఉంటుంది. తర్వాత ఆత్మ అంటే ఈ శరీరము మన అదుపులో ఈ మనసు మన అదుపులో ఉంటే ఆత్ అంటే ఈ ఆత్మ అంటే ఎలా అంటే నేను ఇంతకుముందు ఆత్మ, ఆత్మ అంటే చిన్నప్పుడు అనుకునేదాన్ని ఆత్మ అంటే ఏంటి దయ్యము, దయ్యము అని అంటారు. అసలు నిజంగా ఆత్మ దయ్యమా అని నాకప్పుడు చిన్నప్పుడు తెలిసేది గాదు. అలా అనేవాళ్ళు. కానీ ఇప్పుడు ఆత్మ అంటే దెయ్యం కాదు. మనలో ఉన్న ఆ శక్తి అన్నమాట. ఆ ఆత్మ లేకపోతే కళ్ళు చూడలేవు, చెవులు వినలేవు, వాసన చూడలేదు, నోరు మాట్లాడలేదు. ఇలా చెప్పుకుంటూ పోతే ఆ ఆత్మ లేకపోతే మన అవయవాలు ఏవి కూడా పనిచేయదనమాట. ఆ ఆత్మ ఉంటేనే మనకు అన్ని రకాలుగా పనిచేస్తుందనమాట. ఆత్మ ఎంతో గొప్పది, ఎంతో శక్తివంతమైంది. చూస్తే చిన్నగా సూక్ష్మాతి సూక్ష్మమైనది. అంటే ఆవగింజంతగా ఉంటుంది మనలో. కానీ చూడండి అదెంత శక్తివంతమైంది, ఎంత పని చేస్తుంది మనల. ఆ! ఈ సృష్టిని సృష్టించిన ఆ భగవంతుడు ఎలా ఉన్నాడు, ఆ సృష్టికర్త ఇట్లా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉన్నాయన్నమాట. సృష్టికర్త, భగవంతుడు అలా అన్నమాట. అంటే ఈ ఆత్మ వల్లనే ఇలా మనము జీవించగలుగుతున్నామనమాట. ఆత్మ లేకపోతే మనం జీవించలేము. కోటాని కోట్లల్లో ఇది ఒక మనకు ఆహ్, పైనుంచి అంటే అంశాత్మల నుంచి మనము విడబడి ఈ భూమి మీదకి రావడం జరిగిందనమాట. అలా ఈ ఆత్మ గురించి నేనెన్నో తెలుసుకుంటున్నా. ఇంకా ఆచరణ లేదనమాట. అట్లా అన్నమాట. ఈ భగవంతుడనేది ఎంత గొప్పవాడనేది నాకు దీంట్లోకొచ్చిన తర్వాత తెలుసుకున్న తర్వాత నాకు బాగా అర్థమైంది. అది అన్నమాట. ఈ శరీరము, మనసు, ఆత్మ. ఈ మనసనేది మనము చాలా కంట్రోల్‌లో పెట్టుకోవాలి. ఎలా అంటే ఈ మనసు ప్రాపంచ జీవితంలో ఎన్నో చూషింది గదా! ఆ ప్రాపంచ జీవితాన్ని మర్చిపోవాలంటే శ్వాస మీద ధ్యాస పెట్టేసి బాగా సాధన చేయడం వల్ల ఈ మనసనేది మనకు శుద్ధి అవుతుంది. అంటే ఇప్పుడు మనము ఇల్లు తుడవకపోయినా, ఇల్లు నూకకపోయినా ఎంత చెత్తగా ఉంటుంది. ఒక 2, 3 రోజులు మనం బయటకెళ్ళి వస్తే ఎంత క్లీన్ చేసుకుంటాం మనము. అలా ఈ శరీరం గూడా రోజు డైలీ అంటే రోజు రోజు మనం ఇల్లుని ఎలా శుద్ధి చేసుకుంటామో, శరీరాన్ని గూడా రోజు శుద్ధి చేసుకోవాలి. ఎలా అంటే శ్వాస మీద ధ్యాస పెట్టి ధ్యానం ధ్యానం చేసి దాన్ని మనం శుద్ధి చేసుకోవాలనమాట. ఈ మనసులు ప్రాపంచ జీవితం ఉన్న మనసుని మనము ఆత్మ వైపుకు తిప్పాలనమాట. అంటే ఆత్మ వైపు కంటే ఎలా అంటే ఆత్మ వైపుకి ఎలా తిప్పాలని మీకు డౌట్ కూడా రావచ్చు. ఎలా తిప్పాలి అంటే మనము మంచి పనులు,
చెడు చేస్తే చెడు ఆలోచిస్తే చెడు పనులు చేస్తుందనమాట. అదే మంచి ఆలోచిస్తే మంచి పని చేస్తుందనమాట. అంటే చెడు తిండ్లు, చెడు అలవాట్లు, చెడు పనులు, చెడు వ్యసనాలు, ఆహ్, చెడు చూపు ఇవన్నీ కూడా మనము మార్చుకోవాల్సిందనమాట. అంటే ఇవన్నీ మనం మంచి చేస్తే అంటే ఒక్కొక్క విషయాన్ని మనము మార్చుకుంటూ, ఒక్కొక్క విషయాన్ని మనము దాటుకుంటూ వెళ్తే ఆ మనసనేది మనకు ఆత్మ వైపుకు తిప్పుతుందనమాట. అట్లా ఆ ఆత్మ వైపుకు తిప్పినప్పుడు మనం మంచి చూస్తాము, మంచి మాట్లాడతాము, మంచి వినగలుగుతాము, మంచి చేస్తాము. అందుకే పత్రి సార్ అంటాడు గదా! హ్మ్. మాట నీకైనా ఉపయోగపడాలి. లేకపోతే పక్కోళ్ళకైనా ఉపయోగపడాలి. అయితేనే మాట్లాడు. లేకపోతే నువ్వు మాట్లాడకు అని జెప్తాడు పత్రి సారు. సారెందుకు అట్లా అంటున్నాడు అని ఆలోచిస్తుంటే నాకిప్పుడు అర్థమవుతుంది జ్ఞానం నేర్చుకున్న కొద్దీ. ఎందుకన్నాడంటే, అది నువ్వు మాట్లాడకపోయినా పర్వాలేదు. ఎందుకంటే పక్కోళ్ళను మనము ఇప్పుడు చెడు మాట్లాడొద్దు. ఎందుకు? చెడు మాట్లాడి వాళ్ళని ఎందుకు హింసించాలా? అంటే ఎందుకు బాధ పెట్టాలా? బాధ పెట్టకుండా సైలెంట్‌గా ఉండాలా. అలా అన్నమాట. అది వాళ్ళకన్నా ఉపయోగపడితే మాట్లాడాల. అంటే వాళ్ళకవసరం వచ్చిందనుకో మాట్లాడాలి. లేకపోతే మనకన్నా ఉపయోగపడితే మాట్లాడాలి. లేకపోతే సైలెంట్‌గా ఉండాలన్నమాట దానికర్థం. అలా ఎన్నో విషయాలు ఒక్కొక్క విషయం సార్ ఎన్నో రకాలుగా జెప్పిండు. దాన్ని మనం అర్థం జేసుకోవాలంటే జ్ఞానం సంపాదించుకుంటేనే మనకర్థమవుతుంది. ఇప్పుడు చూడండి హ్మ్. హ్మ్. మ్యాగ్నెట్‌కి అయస్కాంతం ఉంటుంది. అది మ్యాగ్నెట్‌కి అతుక్కోవాలంటే ఇంత దూరం ఉంటే అతుక్కుంటుందా? ఇంత దూరం ఉంటే అతుక్కుంటుందా? అతుక్కోదు. అది ఇట్లా దగ్గరికి వచ్చేస్తే ఆ మ్యాగ్నెట్‌కి ఈ అతుక్కుంటుందనమాట. అది మళ్ళీ దూరం చేస్తే మళ్ళీ విడిపోతుంది. మళ్ళీ తర్వాత దాన్ని దగ్గరికి చేస్తే అతుక్కుంటుంది. అలా ఒక 2, 3 రోజులు ఉన్నాం దీని మ్యాగ్నెటిక్ శక్తి ఈ ఇనుముకు అచ్చేస్తుందనమాట. దాన్ని మళ్ళీ విడదీసినా గూడా మళ్ళీ ఆటోమేటిక్‌గా ఇట్లా దూరం పెట్టినా అతుక్కోగలుగుతుందనమాట. అలా మనం గూడా అలాగే అన్నమాట. మనం మనం గూడా అలాగే ఈ మనసుని ప్రాపంచ జీవితంలోని తక్కువ చేసుకొని ఈ ప్ర ఆర్థిక ఆధ్యాత్మికంగా విషయాలు వింటూ, పుస్తకాలు చదువుతూ, ఆహ్, సార్‌వి, మేడమ్స్‌వి బాగా వీడియోస్ వింటూ, హ్మ్, సజ్జన సంగతి చేసుకుంటూ ఇలాంటి చేయడం వల్ల మనకు ఆ మనసనేది చంచలంగా ఉండది. హ్మ్. మనకు నిశ్చలంగా అవుతుంది. ఆత్మ ఆత్మ వైపుకు తిప్పుకోగలుగుతామనమాట. ఇది ఫ్రెండ్స్ నాకు అర్థమైన విషయం. నేను అర్థం చేసుకున్న విషయం. శరీరము, మనసు, ఆత్మ గురించి మనము మంచి అంటే మంచి అలవాట్లంటే చూసే చూపు కానీ, మాట్లాడే మాట కానీ ఇలా ఉంటూ ఉంటుందనమాట. అలా చేసుకుంటూ ఉండాలి. ఇలా నేను ప్రతి నెల భీమవరం వెళ్తూ అక్కడ నేనెంతో జ్ఞానం నేర్చుకున్నాను. తర్వాత ప్రతిరోజు నేను జూమ్‌లో జాయిన్ కావడంతోని నాలో ఉన్న ఈ భయము, చెడు, ఎలా మాట్లాడాలి, ఎలా ఉండాలి ఇవన్నీ నేను నేర్చుకున్నానన్నమాట. అట్లా నేర్చుకోవడం వల్ల నాకింత ధైర్యం అనేది వచ్చిందనమాట. అంటే యోగ మాస్టర్‌నయినా గాని ఇప్పుడు బయట ప్రపంచం ఎలా ఉంటుందో, ఎలా అని మనకు తెలవదు గదా! అర్థం కాదు గదా! ఏదో మామూలుగా క్లాస్ చెప్పుకునేవాళ్ళం, ఉండేవాళ్ళం. అలా అన్నమాట. ఈ జ్ఞానం నేర్చుకున్న తర్వాత నాకు అర్థమైంది. ఎలా ఉండాలి, ఎలా నేర్చుకోవాలి, ఎలా మాట్లాడాలనేది నాకు అర్థమయ్యి ఇలా నేర్చుకుంటూ ఉన్నాననమాట. థాంక్ యూ.